హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మంజు వ్లాగ్స్. ఈ రోజు కానించి మన ఛానల్లో కూడా ఫుల్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఈ రోజు అయితే చాలా యూస్ఫుల్ వీడియో అయితే చేయబోతున్నాను. నా షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరు వాట్సాపే చేస్తారనమాట. అందులో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మీ ఇంటి తాలూకు డాక్యుమెంట్స్, భూమి తాలూకు డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రతిసారి క్యారీ చేయాలంటే కష్టమవుతుంది. అలానే ఫోన్లో ఫోటో తీసుకొని వెళ్ళేసి జిరాక్స్ తీసేద్దామా అని అనుకుంటే ఇలా డస్కీలో వస్తాయి అనమాట. అలా కాకుండా నీట్గా రావాలి అనుకుంటే ఒక డాక్యుమెంట్ యాప్ అయితే మీ గురించి అయితే చెప్తాను. అది యూజ్ చేయడం వల్ల మీకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది. ఈ వీడియో చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే, నా షాప్కి వచ్చిన 50% కస్టమర్స్ అందరూ ఇలా ఫోటో తీసి నాకు వాట్సాప్ పంపించేస్తారు. ఈ ఫోటో ఏంచి కొంతమంది దూరం నుంచి తీస్తారు, కొంతమంది బ్లర్ చేసి మరీ తీసేస్తారు. అది నేను ఎంత క్రాప్ చేసినా ఇలా డస్కీ పేపర్లో అయితే వస్తుంది. ఇలాంటి ప్రింట్ తీసుకున్నప్పుడు మీకు కూడా డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. కాలేజ్కి, బ్యాంక్స్కి ఇవ్వడానికి ఇవి యాక్సెప్ట్ చేయరు. మరి ఇలాంటి డస్కీ పేపర్ని మనం వైట్గా జిరాక్స్ వచ్చినట్టు తీయాలంటే ఈ డాక్యుమెంట్ యాప్ యూజ్ చేయాలి. నేను ఎలా చేస్తానో ఇక్కడ పక్కన డిస్ప్లే అయితే చేస్తాను. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. ప్లే స్టోర్లోకి వెళ్ళేసి డాక్యుమెంట్ అని టైప్ చేసారనుకో వచ్చేస్తుంది. అది డౌన్లోడ్ చేసేసుకోవడమే. ఈ డాక్యుమెంట్ యాప్లో మనం పీడిఎఫ్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. పాస్పోర్ట్, సిగ్నేచర్, టెక్స్ట్ చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసేస్తుంది అనమాట. యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ కెమెరా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. లేదు మీ గ్యాలరీలో ఉందంటే ఇక్కడ ప్లస్ నొక్కిరనుకో ఇంపోర్ట్ ఫ్రమ్ ది గ్యాలరీ అని ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే చేసిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని క్రాప్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. బ్రైట్ చేసుకోవచ్చు, ఎరేజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ చేసుకోవచ్చు, సిగ్నేచర్, ఫోటో ఏవైనా ఎడిటింగ్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ షేర్ ఆప్షన్లో అయితే వాట్సాప్లో అయితే పంపించేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రింట్ తీసి చూపిస్తాను చూడండి. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడొచ్చు. ఎగ్జాక్ట్ జిరాక్స్ తీసినట్టు వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. ఇమేజ్కి డాక్యుమెంట్కి ఇంత తేడా ఉంటుంది. ఇకపైనైనా ఈ యాప్ యూజ్ చేయండి. ఈ డాక్యుమెంట్ యాప్ యూజ్ చేయడం అంత ఇంపార్టెంటా అనుకునే వాళ్ళకే చెప్తున్నాను. ప్రతిసారి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ బయటికి తీసుకొని వెళ్తారు. అవి నలిగిపోతూ ఉంటాయి, చిరిగిపోతూ ఉంటాయి, ఒకసారి మిస్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మన చేతిలోనే ఫోన్ ఉంటుంది. ఒక్కసారి స్కాన్ చేసుకుని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకుని ఒక ఫోల్డర్లో పెట్టేసామనుకో, ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళరు, మీకు అవసరమైంది ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తారు, వాట్సాప్ చేసేస్తూ జస్ట్ ఒక 5 నిమిషాల్లో జిరాక్స్ తీసి ఇచ్చేస్తారు. అది ఎగ్జాక్ట్ జిరాక్స్ లాగే వస్తుంది. ఎంత నీట్గా వస్తుంది అంటే మీరే షాక్ అయిపోతారు. ఈ డాక్యుమెంట్ యాప్ మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బై బాయ్.